సో యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్‌లో సెకండ్ సెటప్ ఉంటది గదండీ! క్రియేట్ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ అని. సో దీన్ని మనము ఎలా క్రియేట్ జేసుకోవాలి? సో క్రియేట్ జేసేటప్పుడు మనని పర్టిక్యులర్‌గా డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు గదా! ఆ డీటెయిల్స్ ఎలా ఫిలప్ జేయాలి? ఒకవేళ అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, వాటిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా? ఉండదా? ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకునే పద్ధతి అనేది ఏంటిదనేది అయితే మనము క్లియర్‌గా ఇప్పుడు ఈ మానిటైజేషన్‌లో అయితే మనమైతే చూద్దాము. సో దాన్ని మనము ఇప్పుడైతే క్లారిటీగా అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఛానల్ మానిటైజేషన్ అంటే అది 3000 అవర్స్ దగ్గర కావచ్చు, లేదంటే 4000 అవర్స్ దగ్గర కావచ్చు. పైన మీకు అక్కడ అప్లై నౌ అని చూపిస్తది. సో దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మనకి చూపిస్తూ ఉంటది. సో నార్మల్‌గా యూట్యూబ్‌లో మనము ఒక క్రియేటర్‌గా మారాలంటే కంటెంట్ ఎలాంటివి అప్‌లోడ్ చేయాలి, ఏంటి అనేది మనకి మినిమమ్ నాలెడ్జ్ ఉంటది కాబట్టి, మళ్ళీ మనం ప్రత్యేకంగా వాటిని చదవాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం కూడా స్క్రోల్ చేసి అక్కడ ఒక బాక్స్ ఉంటది. ఐ అగ్రీ అని. ఆ బాక్స్‌లో టిక్ మార్క్ చేసేసి మళ్ళీ పక్కకి మనము టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని ఓకే చేస్తున్నాం అన్నట్టుగా అగ్రీ అని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్‌ది బేసిక్ మానిటైజేషన్ సెటప్‌లో బేసిక్‌ది అనేది మనకి కంప్లీట్ అయిపోతది. ఇక సెకండ్‌ది వచ్చేసి మనకి చాలా మందికి ఇప్పుడు ఈ మంత్‌లో చాలా మందికైతే ఇదే ప్రాబ్లమ్‌తోని మనకైతే కాంటాక్ట్ అయ్యారు. మస్తు మంది కూడా మస్తు మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. దాన్ని మనం మళ్ళీ సరి చేసుకోవడానికి కొన్నిటికి ఉంటూనే కొన్నిటికైతే ఉండట్లేదు. ఆ సెకండ్ సెటప్ ఏంటిది అనంటే ఇక్కడ మనకి చూపిస్తుంది కదా! సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని చూపిస్తుంది. సో మీ అందరికి తెలుసు ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచెల్లే మనకి మనీ అనేది వస్తూ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ అనేది కూడా. సో మనం సంపాదించుకున్న మనీ అంతా కూడా ఇక్కడ యాడ్ అయిపోయి ఇక్కడ నుంచెల్లే మన బ్యాంక్‌కి అనేది పర్టిక్యులర్ ఒక డేట్ తర్వాత మనకి విడుదలైపోతాయి. సో దీన్ని సెటప్ చేసుకున్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్‌ది రివ్యూ బేసిక్ టర్మ్స్ అయిపోయినాక ఆటోమేటిక్‌గా సెకండ్‌ది ఇలాగ మనకి స్టార్ట్ అనేది చూపిస్తది. సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని మనకి చూపిస్తది. కింద మనకి స్టార్ట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకోవాలి. సెకండ్‌ది మనం కంప్లీట్ చేయడానికి. దాని మీద అంటే మనం ఇక్కడ వైటీ స్టూడియో యాప్ నుంచెల్లయితే చేస్తున్నాము. సేమ్ మీరు ల్యాప్‌టాప్‌లో చేస్తే మనకి డైరెక్ట్‌గా చూపిస్తది. ఒకవేళ ఇదే మొబైల్‌లో మనం క్రోమ్‌లో గనుక లాగిన్ అయినామంటే అక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటది. సో ఇంతకుముందుకు ఈ స్టూడియో నుంచెల్లి అప్‌లోడ్ చేసే ఆప్షన్ లేకపోయేదుండే. కానీ ఇప్పుడు ఈజీగా అయిపోయి మనం ఇక్కడ నుంచెల్లి క్లిక్ చేసినా కూడా సేమ్ స్టెప్స్‌కైతే మనకి వెళ్తది. డిఫరెంట్ అయితే ఉండదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అడుగుతుంది. ఏంటిది? యూ హావ్ యాన్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్ అని చూపిస్తుంది. సెకండ్‌ది వచ్చేసి నో ఐ నీడ్ క్రియేట్ వన్ అని చూపిస్తుంది. థర్డ్‌ది ఐ డోంట్ నో అని ఉంటుంది. అంటే యాడ్సెన్స్ అకౌంట్ ఆల్రెడీ మీకు ఉందా? లేదంటే కొత్తది క్రియేట్ చేసుకుంటారా? దీని గురించి మీకేమి కూడా తెలియదా అని చెప్తుంది. సో మీకు ఆల్రెడీ ఇంతకు ముందుకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉందనుకోండి. మీరు ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ జీమెయిల్ ఏదైతే ఉందో ఆ జీమెయిల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసిర్రనుకోండి. సెకండ్‌ది ఈజీగా అయిపోతుంది. మళ్ళీ వేరే వేరే డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆ జీమెయిల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది. అలా కాకుండా మనము లేదు నేను కొత్తది క్రియేట్ చేసుకుంటాను అనే ఆప్షన్ గనక క్లిక్ చేసుకున్నారనుకోండి. సో మీరు ఆ సెకండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే మనకి హైలైట్‌గా కనిపిస్తది. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన ఫోన్‌లో ఉన్న మెయిల్స్ అన్నీ కూడా చూపిస్తది. ఇందులోకెళ్ళి మన జీమెయిల్ ఏది మన ఛానెల్ క్రియేట్ చేసిన మెయిల్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రాంగ్‌గా సెలెక్ట్ చేయొద్దు. సో అదే మెయిల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ కూడా లోడింగ్ అయిపోయి దాని తర్వాత యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అనేది మనకైతే ఓపెన్ అయిపోయింది. పైన మన ఛానల్ లింక్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. సెకండ్‌ది వచ్చేసి ఇక్కడ మన కంట్రీ అయితే మనల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ మాత్రం చాలా మంది ఏం అడగట్లేదు గదా! అనేసి అక్కడి నుంచెళ్ళి స్కిప్ అయిపోయి డైరెక్ట్‌గా అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. దాని తర్వాత డీటెయిల్స్ ఎవ్వరివి కూడా తీసుకోవట్లేదు. కాబట్టి క్లారిటీగా ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐ హావ్ రీడ్ యాక్సెప్ట్ అగ్రీమెంట్ అని ఉంటుంది కదా! ఆ బాక్స్‌లో టిక్ మార్క్ చేసి ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మళ్ళీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనే పేజ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనం అయితే కేర్‌ఫుల్‌గా ఉండాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉండొద్దు. ఫస్ట్ వచ్చేసి అకౌంట్ టైప్ మనకి ఇండివిడ్యువల్ అని మాత్రమే ఉండాలి. ఇగ వేరే ఆప్షన్ అయితే ఉండొద్దు. ఉంటే ఎడిట్ సింబల్, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని దాన్ని చేంజ్ చేసుకోండి. ఫస్ట్‌ది ఇండివిడ్యువల్‌లో ఉండాలి. సెకండ్ వచ్చేసి నేము. సో ఏ పర్సన్ నేమ్‌తోనైతే మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నామో ఇంటి పేరుతో సహా మనం మెన్షన్ చేయాలి. ఉట్టిగా షార్ట్‌కట్ నేమ్స్ ఇవ్వద్దు. మళ్ళీ వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ ఇవ్వద్దు. క్లారిటీగా మీరు ఆధార్ కార్డా, ఓటర్ ఐడీనా చూసుకుంటూ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మనకు ఆటోమేటిక్‌గా పైన ఇక్కడ నేమ్ అండ్ అడ్రెస్ దగ్గర డైరెక్ట్ ఏముంటదంటే మన ఛానల్ నేమ్ ఉంటది. సో ఛానల్ నేమ్ మనం అంతా డిఫరెంట్‌గా పెట్టేసుకుంటాం. కొంతమంది వాళ్ళ నేమే పెట్టేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లమ్. బట్ డిఫరెంట్ ఉన్నవాళ్ళు దాన్ని సరి చేసుకొని మీ నేమ్ ఎలా అయితే ఉంటదో ఇంటి పేరుతో ఇనిషియల్స్ కాదు. అంటే ఇప్పుడు నా పేరు
ఏ శ్రీలత అని చెప్తారు. కానీ అలా కాదు, అంబాల శ్రీలత, ఇలా ఫుల్ డీటెయిల్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. సో ఇక కిందకొచ్చేసి మనకి అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ 1లో అయినా 2లో అయినా ఎక్కడైనా ఒకటి ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. సో అడ్రస్ లైన్ 1 ప్రిఫర్ తీసుకోండి. అక్కడ మీ ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ లో మీ అడ్రస్ అయితే ఎలా అయితే ఉంటుందో అదే అడ్రస్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎందుకంటే అక్కడికే మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చేస్తుంది. మనం ఏ విధంగా ఎక్కడైనా సరే రాంగ్ ఇచ్చినామంటే అది రాకుండా మనకి ఇది ఫెయిల్ అయిపోతుంది. మన మానిటైజేషన్ కూడా ఇక ఎంతగానో కష్టపడి కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి క్లారిటీగా అయితే చూసేసుకోండి. సో నేను కూడా 1కి 2 సార్లు అడ్రస్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే సో మన అడ్రస్ పిన్ కోడ్ అడుగుతుంది. అలాగే ఆప్షనల్ గా మన మొబైల్ నెంబర్ అని కూడా అడుగుతుంది. బట్ ఆప్షనల్ గా అని తీసుకోకుండా ఆ మొబైల్ నెంబర్ ని కూడా ఎంటర్ చేస్తే బెటర్. ఎందుకంటే సో ఆ లెటర్ ఇచ్చినప్పుడు ఒకవేళ మనం అందుబాటులో లేకపోయినా కాల్ చేసినా సరే మనకి ఆ లెటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. కాబట్టి డెఫినెట్ గా అయితే చూసుకోండి. మెయిన్ గా పైన పేరులో మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉండొద్దు. సో ఇదంతా కూడా మనమైతే ఫిల్అప్ చేస్తున్నాము. సో ఈ ఫిల్అప్ చేసేది వీళ్ళ డీటెయిల్స్ మీకు అవసరం లేదు కాబట్టి అది ఆటోమేటిక్ గా బ్లర్ గానే ఉంటది. సో ఫస్ట్ చూపించిన ఆప్షన్స్ ని మాత్రము ఫిల్అప్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూసారు కదా, ఇక్కడ పైన నుంచి కింద వరకు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇండివిజువల్ అని ఉంటది. సెకండ్ నేమ్ అండ్ అడ్రస్ దగ్గర ఒక పర్టికులర్ వ్యక్తి పేరు. సో మీ పేరు మీద ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది అంటే మీ ఫ్యామిలీ మెంబర్ ఇంకొక పేరు అనేది మీరు ఎంటర్ చేసి డీటెయిల్స్ అనేది సేమ్ ఆధార్ కార్డ్ లో ఎలా ఉంది, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఇలా ఉంటది కదా, వైఫ్ ఆఫ్, అలా ఎలా ఉంటే అలా క్లియర్ గా చేసేసుకోండి. దాని తర్వాత టౌన్ అండ్ సిటీ అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేసుకోవాలి. అడ్రస్ లైన్ 2 అనేది మనకి ఏమంత అవసరం లేదు. సో దాని తర్వాత వచ్చేసి పిన్ కోడ్, స్టేట్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. అవన్నీ కూడా లైన్ గా ఇచ్చేసి 1కి 2 సార్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేవా అనేది క్లారిటీగా చూసుకోండి. ఓకే అనుకుంటే కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకటే పేరు మీద మనము ఈ 2 అకౌంట్స్ అయితే క్రియేట్ చేయడానికి అయితే రాదు. సో కొన్ని సార్లు మనకి చెప్తుందో చెప్పదో నాకైతే క్లారిటీ లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి మీరు క్లారిటీగా చెక్ చేసుకున్నాకనే ఎంటర్ చేయండి. సో దాని తర్వాత మనకి ఇలాగా వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అని అయితే చూపిస్తుంది. మనకి ఇక్కడ రీడైరెక్టెడ్ టు యూట్యూబ్ అంటుంది కదా, మనం ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఆటోమేటిక్ గా లోడింగ్ అయిపోయి ఆటోమేటిక్ గా మనం ఎక్కడి నుంచి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసాము, ఇప్పుడు మనం వైటీ స్టూడియో నుంచి స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ అదే పేజీ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మనకి ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. సో ఇన్ ప్రోగ్రెస్ లో ఏంటంటే ఈ పర్సన్ మీద ఇంతకు ముందుకి ఏమైనా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్నాయా లేవా అనేది కూడా మొత్తం చెక్ చేసుకొని ఉన్నాయి అనుకోండి దీన్ని రిజెక్ట్ చేసేస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు కొత్తది క్రియేట్ చేసేసుకోవాలి. లేదు అనుకోండి యాక్సెప్ట్ చేసేసి ఆటోమేటిక్ గా థర్డ్ గెట్ రివ్యూ అని ఉంది కదా, సో ఈ రివ్యూలోకి మన ఛానల్ అనేది వెళ్ళిపోతుంది. సో అక్కడ మన కంటెంట్ అంతా కూడా చూసేసుకుంటది. సో ఈ విధంగానైతే మాత్రం మిస్టేక్స్ లేకుండా మనము మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇచ్చే అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ కే మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడదో గుర్తుంది కాకుండా పర్టికులర్ గా మన ఆధార్ కార్డ్ చూసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. సో మిస్టేక్ చేయకూడదు ఏంటి అంటే ఇండివిజువల్ ఆప్షన్ ఉందా లేదా చూసుకోవాలి, కంట్రీ ఇండియా ఉందా లేదా చూసుకోవాలి, పేరు మనం పూర్తిగా మనం ఇంటి పేరుతో సహా ఇచ్చినామా లేదా, సో అడ్రస్, మొబైల్ నెంబరు, ఇవి కన్ఫర్మ్ గా 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏ మిస్టేక్ జరిగినా కూడా ఇప్పుడు ఈ 2016 మే తర్వాత నుంచి మాత్రము ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఎవ్వరికి కూడా చూపించట్లేదు. మీరు బిజినెస్ అని పెట్టినా అక్కడ కంట్రీ సెలెక్ట్ చేయకపోయినా అడ్రస్ డీటెయిల్స్ తప్పించినా సరే చాలా మందికి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వకుండా చాలా మంది ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోతున్నారు. సో మనం ఇంతగానం కష్టపడి వాచ్ టైం తెచ్చుకొని నెక్స్ట్ నుంచి మనం సంపాదించుకుంటాం అనే ఒక హోప్ అంతా కూడా పోతుంది. కాబట్టి ఈ విధంగానైతే సెటప్ చేసుకోండి. సో మరి థర్డ్ లో ఏం జరుగుతుంది అంటే, సో మనం అకౌంట్ లో మన ఛానల్లో అప్లోడ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో షార్ట్స్, లాంగ్ వీడియోస్ అన్ని కూడా రివ్యూకి వెళ్ళిపోతాయి. అక్కడ కనుక వేరే వాళ్ళ కంటెంట్ ఉంది అని అంటే మనకి మానిటైజేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. వేరే వాళ్ళ కంటెంట్ లేదు అంతా మీ ఓన్ కంటెంట్ మాత్రమే ఉందంటే యాక్సెప్ట్ చేస్తారు. సో యాక్సెప్ట్ చేసింది మీకు మెయిల్ వస్తుంది. లేదు అని అంటే మీరు నార్మల్ గా వైటీ స్టూడియో ఓపెన్ చేసుకున్నప్పుడు హోమ్ పేజ్ దగ్గర మనకి ఇన్ని అవర్స్ వచ్చినాయి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అనేది చూపిస్తాయి కదా, అక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని కూడా చూపిస్తుంది. అలా చూపించింది అంటే మీకు మానిటైజేషన్ యాక్సెప్ట్ అయిపోయింది అని అర్థం. సో మరి ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఇది యాడ్సెన్స్ అకౌంట్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, దీనికి ఎంత టైం పడుతుంది అని అంటే మనకు మాత్రం కేవలము 24 అవర్స్ 48 అవర్స్ మాత్రమే టైం పడుతుంది. ఇన్ కేస్ నేను క్లారిటీగా చెప్పాలంటే నా ఛానల్ అయితే మాత్రం నేను రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ చేసింది అయితే మాత్రం నాకు 24 అవర్స్ లో మాత్రం అది ఓకే అయిపోయింది. కొంతమందికి మాత్రమే 24 అవర్స్ కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంటే 48 అవర్స్ లోపు అయితే వాళ్ళకి యాక్సెప్ట్ అయితే అయిపోయింది. సో అలా మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు.
ఇన్ ప్రోగ్రెస్ అని ఉన్నదాన్ని అలానే ఉంచేసి మీరు మీ ఛానల్‌లో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసుకుంటూ పోతే మనకి మెయిల్ వస్తది. లేదంటే మనం ఇక్కడ వైటీ స్టూడియో ఓపెన్ చేసుకున్నా కూడా మనకైతే క్లారిటీగా తెలుస్తది. అక్కడ ఏదైనా మిస్టేక్ ఉంది అనంటే మళ్ళీ దాన్ని మనము రీసాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది అనంటే న్యూది క్రియేట్ చేసుకోవడము, డీటెయిల్స్ ఏదైనా రాంగ్ ఇచ్చిండ్రు కంట్రీ దగ్గర అంటే మేబీ ఒకవేళ మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటే చేసుకోవచ్చు. లేకపోతేనైతే లేదు. ఇక థర్డ్‌ది రివ్యూ అయిపోయిందంటే మానిటైజేషన్ అయిపోయినంటే దాని తర్వాత నుంచెల్లి వ్యూస్‌కి కౌంటింగ్‌గా మీకు మనీ ఎర్నింగ్స్ అయితే అయిపోతాయి. సో, ఇక్కడ ఇంకేదైనా మీకు డౌట్ ఉంది, వేరే ఆప్షన్ నుంచెల్లి దాని ప్రాబ్లమ్ వస్తుంది, దాని సొల్యూషన్ జెప్పాలి అనంటే మాత్రం మీకు ప్రాబ్లమ్ ఏ విధంగా వస్తుందో చెప్పండి. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీకు నేను ఖచ్చితంగా షార్ట్ వీడియో రూపంలో విడుదల చేస్తాను.